మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇవాళ ఇంకొక కొత్త విషయాన్ని మీ అందరి ముందుకు తీసుకొని వచ్చేసాను. సో అదేంటంటే మోకాలు. అరే ఇదంతా పాతే కదా, మరి ఇంకేంటి నువ్వు కొత్తగా చెప్పబోతున్నావు అంటే ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన గెస్ట్ వచ్చేసి వంటింటి నేస్తం అని చెప్పొచ్చు. మనందరికీ తెలుసు వంటింటి అనగానే మీ అందరికి గుర్తొచ్చేయాలి చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ. సో సార్తో మాట్లాడి ఈరోజు మీకు ఒక కొత్త విషయాన్ని, కొత్త చిట్కాని చెప్పబోతున్నా. సో మాట్లాడేద్దామా? నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు మోకాల నొప్పుల గురించి అందరికీ తెలుసు, ఎందుకు వస్తుంది, అసలు దీనివల్ల ఏంటి, ఈ ప్రయోజనాలు తెలుసు, అలానే నష్టాలు కూడా తెలుసు. మరి ఈరోజు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక మంచి చిట్కా కావాలి. అందరూ చూసేది కూడా అదే, మీరు అనగానే వాళ్ళు చూసేది కూడా, వాళ్ళు వెయిట్ చేసేది కూడా అదే. ఒక మంచి చిట్కాని మా వ్యూయర్స్ కోసం అందించండి సార్. తప్పకుండా మోకాడు నొప్పులకు సంబంధించి చాలా వీడియోస్లో కూడా చాలా కారణాలు చెప్పడం జరిగింది. ఎందుకు వస్తుంది, లక్షణాలు ఎలా ఉంటాయి, అదేవిధంగా వచ్చినప్పుడు ఎలాంటి సేఫ్టీ మెడిసిన్స్ వాడుకోవాలి, మనం దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఇవన్నీ చెప్పామమ్మా. మరి మీరు అడిగినట్లు ఆ మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు మంచి టిప్ కూడా ఇప్పుడు చెప్పుకున్నామ్మా. ఇదేంటంటే మీరు వింటేగిన ఆశ్చర్యపోతారమ్మా. నిజంగా ఏంటి సార్ ఇట్లా చెప్తున్నాడు, అసలు ఇది మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అనిపిస్తుందమ్మా. ఆ ఫార్ములా చూస్తే అందులో ఉన్నటువంటి కొన్ని వింటేగిన ఫార్ములా ఎలా తయారు చేసుకోవాలో చెప్తానమ్మా. దీనికి కావాల్సిన పదార్థాలు 3 చెప్పండి సార్. టర్పెంట్ ఆయిల్ అని చెప్పేసి దొరుకుతుందమ్మా. టర్పెంట్ ఆయిల్ లైక్ పెయింట్ లో టర్పెంటైన్ ఆయిల్ అంటుంటారమ్మా. ఓకే. సో అది ఒక 200 ml తీసుకోవాలి. తర్వాత రెండోది ఏంటంటే సోప్ అమ్మా. సోప్ బట్టలు పూసుకునే బట్టలు కదమ్మా, మనం స్నానానికి వాడతాం కదా, కన్ఫ్యూజ్ కావద్దు. బట్టల సబ్బు వేరు, స్నానం సబ్బు వేరమ్మా. ఏదైనా స్నానం సబ్బే వాడుకోవాలి స్పెసిఫిక్ గా. ఎటువంటి స్నానం సబ్బులు కూడా చాలా రకాలు ఉన్నాయి కదా సార్. స్నానం ఏ సబ్బు అయినా పర్లేదమ్మా. మార్కెట్ లో మీరు రెగ్యులర్ వాడే సబ్బు అయినా పర్లేదు, మార్కెట్ లో ఏదైనా స్నానానికి వాడేటువంటి బాత్ సోప్ అమ్మా. బట్టల సోప్ మాత్రం వాడకూడదు, స్నానానికి వాడేటువంటి సబ్బు వాడుకోవాలి. అది ఒక 10 grams 20 grams వరకు అయినా తీసుకోవచ్చు మా. 10 to 20 grams అయినా తీసుకోవచ్చు. ఆ తర్వాత రెండోది ఏంటంటే ఈ కర్పూరం మన ఇండ్లలో హారతి కర్పూరము, ముంత కర్పూరము జనరల్ ప్రతి ఇంట్లో ఉంటాయమ్మా. ఈ కర్పూరము ఒక 10 grams. మళ్ళీ ఒక్కసారి చెప్తాను చూడమ్మా. 200 ml టర్పెంటైన్ ఆయిల్, 10 to 20 grams 20 grams అయినా వాడుకోవచ్చు అమ్మా. చాలా మంది 20 grams అయినా వాడుకుంటారు. 20 grams బాత్ సోపు, 10 grams కర్పూరం. ఈ 3 మన వద్ద ఉంటే బ్రహ్మాండమైనటువంటి మోకాలు నొప్పికి ఆయిల్ తయారైనట్లే. అన్ని రెడీగా పెట్టుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఏం చేయాలంటే మా ఈ టర్పెంటైన్ ఆయిల్ తీసుకొని అందులో ఈ సోప్ ఏదైతే ఉందో ఆ సోప్ని చిన్న ముక్కలుగా చేసేసి మెత్తగా నూరేసేయాలమ్మా. అంతా కలిసిపోతుంది. చివరగా కర్పూరం కూడా వేసేయాలి. అది దాంట్లో అంతా కరిగిపోయి కలిసిపోతుందమ్మా. బ్రహ్మాండమైనటువంటి ఆయిల్ తయారైపోతుంది. చెప్తే ఆశ్చర్యపోతారమ్మా. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఆయిల్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి కానీ, సమస్య మరీ తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు కానీ మోకాళ్ళ భాగంలో సున్నితంగా అప్లై చేసేసి సున్నితంగా మర్దన చేయడం వల్ల చిటిక వేసినట్లే నొప్పి తగ్గిపోతుందమ్మా. చాలా తీవ్రంగా ఉన్నటువంటి మోకాళ్ళ నొప్పుల సమస్యకు కూడా నేను చెప్పినటువంటి పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోగలిగితే వెంటనే రిలీఫ్ ఇస్తుంది అనమాట. సత్వరమే వెంటనే ఈ టర్పెంటైన్ ఆయిల్ ఉన్నటువంటి ఔషధ గుణాలు, అదేవిధంగా సబ్బులో ఉన్నటువంటి ఔషధ గుణాలు, కర్పూరంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు అన్నీ కూడా ఆ యొక్క మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి ఆ యొక్క సిస్టమ్ మీద పనిచేసేసి మోకాళ్ళ భాగంలో చక్కటి బ్లడ్ సర్క్యులేషన్కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మోకాళ్ళ భాగంలో ఉంటే నొప్పి, పోటు, సలుపు, బాధ, అసౌకర్యము, స్టిఫ్నెస్, వాపు ఇవన్నీ తగ్గేందుకు కూడా ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఔషధం ఇలా వాడుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి ఆ భాగంలో మజిల్స్లో స్టిఫ్నెస్ ఉంటుంది. కండరాల్లో స్టిఫ్నెస్ అంటే కొన్ని ఎంజైమ్స్ సరిగా ఉత్పత్తి కాకపోవడం చేత. సో ఈ ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మంచి ఎంజైమ్స్ కూడా లోకల్గా మంచి ఎంజైమ్స్ బాగా ఉత్పత్తి చేసేసి ఆ స్టిఫ్నెస్ కూడా తగ్గిపోతుంది. కండరాలు పట్టుకుపోయినాయి అంటుంటారు చూడమ్మా, చలికాలంలో ఆ సమస్య ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అది తగ్గిపోతుంది. ఈ విధంగా క్రమం తప్పకుండా వాడుకోవడం వల్ల ఇనిషియల్గా ఉన్నటువంటి వాళ్ళలో అయితే చాలా వరకు ఆ సమస్య మరింత తీవ్ర రూపం దాల్చకుండా, పెరగకుండా కూడా కేవలం పైపూత మందుల ద్వారానే చాలా కాలం పాటు కూడా మెయింటైన్ చేయొచ్చమ్మా. వెంటనే తగ్గేందుకు మాత్రం ఇది ఉపయోగపడుతుంది. అయితే డాక్టర్ గారు, మరి ఇప్పుడు ఇందులో ఈ టర్పెంట్ ఆయిల్ కావచ్చు, సోప్ లో ఉన్నటువంటి కెమికల్స్ ఏవి స్కిన్ కి హాని కలిగించమంటారా? కలిగించవమ్మా. సబ్బు వాడుతున్నామమ్మా. కొంతమంది 2 సార్లు స్నానం చేసేవాళ్ళు ఉన్నారు, 3 సార్లు స్నానం చేసేవాళ్ళు ఉన్నారు.
సో సబ్బు రోజు వాడుతున్నారు. అదేవిధంగా ఈ కర్పూరం కూడా మామూలు ఈ ఆయిల్స్లో వాడేటువంటి ఆయిల్స్లో కర్పూరం ఉంటూ ఉంటుంది, దానివల్ల ఏం కాదు. అదేవిధంగా ఈ టర్పెంటైన్ ఆయిల్ కూడా మనం లోకల్గానే వాడుకుంటున్నాం కాబట్టి, సో స్థానికంగా సమస్య ఉన్న చోటనే వాడుకుంటున్నాం కాబట్టి, కొద్ది ప్రమాణంలో వాడుకుంటున్నాం కాబట్టి దానివల్ల కూడా ఇబ్బంది ఉండదమ్మా. ఈ ఆయిల్ కూడా మామూలుగా ఈ పెయిన్స్ వాడేటువంటి ఆయిలేమ్మా. పెయిన్స్కి అయితే పూర్వకాలం వాడుతుండేవాడు అనమాట. సో ఈ మధ్యకాలంలో చాలామంది మర్చిపోయారు, కానీ మామూలు ఈ నొప్పులు తగ్గేదాన్ని కూడా టర్పెంటైన్ ఇప్పటి నుంచో వాడుతున్నారమ్మా. సో దీనివల్ల ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు, క్షేమదాయకంగా పనిచేస్తుంది. ఏమ్మా ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే మరి మనం ఈ కుటుంబ సభ్యులందరూ కూడా వాడుకోవచ్చమ్మా. ఇంకోటి మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ ఔషధం యొక్క ప్రత్యేకత, ఇప్పుడు నేను మోకాళ్ళ నొప్పులు అని చెప్పానమ్మా, మీరు అడిగారు నేను చెప్పాను, సో ఆన్సర్ అయిపోయింది. ఈ యొక్క ఆయిల్ మనం తయారు చేసి పెట్టుకోవడం వల్ల కేవలం మోకాళ్ళ నొప్పులే కదా, అదే అడుగుదాం అనుకుంటున్నాను సార్ నేను, ఇంకా దేనికైనా ఉపయోగం ఉంటుందా సార్ అని. సమస్త నొప్పులమ్మా, నడుము నొప్పి కావచ్చు, మనకి కీళ్ళ నొప్పులు కావచ్చు, అరికాల నొప్పులకు కావచ్చు, అలానే మెడ నొప్పికి, తలనొప్పి కావచ్చు, భుజ నొప్పి కావచ్చు, ఏమా కండాలు పిక్కల నొప్పులు రావచ్చు, ఏ నొప్పికైనా ఒక్క ఆయిల్ అప్లై చేస్తే మంత్రం వేసినట్టు తగ్గుతుందమ్మా. అందుకోసం నేను ఇంత స్ట్రెచ్ చేసి మన ప్రేక్షకుల కోసం చెప్తున్నాను, చాలా ఆశ్చర్యం అవుతుంది అనమాట. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇంట్లో మరి ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబ సభ్యులు 5 మంది 6 మంది ఉంటామా, ఆ 5-6 మందిలో ఎవరికో ఒకసారి ఎప్పుడో ఒకసారి ఈ సమస్యలు అయితే ఏదో ఒక నొప్పి వస్తూనే ఉంటుంది. పెద్దోళ్ళు ఉంటే ఈ నొప్పులు మరి రోజు ఉంటాయి, ఒకవేళ కొద్దిగా తక్కువ వేస్తున్నటువంటి వాళ్ళు అయితే ఎప్పుడో ఒకసారి మాత్రం ఏదో ఒక నొప్పి వస్తూనే ఉంటుంది. సో ఏ నొప్పికైనా ఈ ఆయిల్ ఉంటే ఒక వైద్యుడు మన ఇంట్లో ఉన్నట్టు, ఒక డాక్టర్ ఆయిల్ నొప్పిని తగ్గించేటువంటి డాక్టర్ మన ఇంట్లో ఉన్నట్లే, అంత అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ తయారు చేసుకున్న వాడు దగ్గర దివ్యమైనటువంటి అనుభవపూర్వకమైన ఔషధం ఇది. ఎంతోమంది వాడి చక్కటి ఫలితాలు పొంది మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాతనే మీ ద్వారా ప్రేక్షకులకు నేను చెప్పడం జరుగుతుందమ్మా. చాలా బాగా పనిచేస్తుందమ్మా. కాబట్టి ఈ రోజుల్లో మరి ఒక చిన్న ఒక 30 ml 50 ml ఆయిల్ మనం మార్కెట్లో కొనుక్కోవాలన్నా కానీ కనీసం 80 రూపాయలు, 100 రూపాయలు, 150, 200, 300 ఇలా రేట్లు ఉన్నాయమ్మా. మరి కామన్ మ్యాన్ కూడా సాధ్యమయ్యేటువంటి పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఆయిల్ తయారు చేసుకోవడం వల్ల సూక్ష్మంలో మోక్షం. సో ఒకసారి తయారు చేసి పెట్టుకోవడం వల్ల ఇలాంటి అన్ని రకాల నొప్పులు కూడా వాడుకోవచ్చు. ఓకే సార్, చక్కటి చిట్కా ఇదైతే నేను ఎప్పుడు వినలేదు. మరి చూసారు కదా వ్యూవర్స్, తప్పకుండా ట్రై చేయండి. మరి సార్ చెప్పినట్లే ఇలాంటి చిట్కా కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మా సుమన్ టీవీని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.